జగన్నాథ ఆలయంలోనికి ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, ఈవెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అడుగు పెట్టలేకపోయారు. దీనికి కారణం జగన్నాథ ఆలయం బయట ఉన్న ఒక రాతి పలక. ఈ రాతి పలకపై సనాతన ధర్మాన్ని అనుసరించేవారు హిందువులు మాత్రమే ఈ ఆలయంలోనికి అనుమతించబడాలని లిఖించబడి ఉంది. ఈ విధంగా ఏకంగా 5 భాషల్లో రాసి ఉంది. ఈ నియమాన్ని చాలా కఠినంగా పాటిస్తారు. ఎంత శక్తివంతమైన వ్యక్తి అయినా సరే ఈ నియమానికి లోబడి ఉండవలసిందే. దానికి కారణం జగన్నాథ ఆలయ చరిత్ర. ఈ ఆలయం చరిత్రలో అనేక సార్లు దాడులకు గురయ్యింది. ఫిరోజ్ షా తుగ్లక్, ఇస్మాయిల్ గాజీ, ముఖరం ఖాన్, ఔరంగజేబు వంటి మొఘల్ ఆక్రమణదారులు, అలాగే బ్రిటిష్లు మరియు ఇతర దుష్టరాజులు కలిసి ఈ ఆలయంపై మొత్తం 18 సార్లు దాడులు చేశారు. అప్పటి నుండి ఈ ఆలయ రక్షణ కోసం ఈ నియమాన్ని అమలుపరచి చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. మరి ఈ నియమాన్ని అమలుపరచడం ఇప్పటికీ సరి అయినదేనా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.